విశాఖ టీడీపీ కార్యాలయంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ హాజరయ్యారు. భోగి మంటల్లో ప్రజా వ్యతిరేక జీవాలను వేసి నిరసన వ్యక్తం చేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం జగన్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని గండి బాబ్జీ ఆరోపించారు. టీడీపీ నేతల నిరసనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భోగి పండుగను వినూత్న రీతిలో జరుపుకున్నారు. ఈ భోగి పండుగ సందర్భంగా భోగి మంటల్లోని ప్రజా వ్యతిరేకంగా ఉన్న ఏవే జీవాలు ఉన్నాయో అవన్నీ కూడా తగలబెట్టి తమ నిరసన కూడా వ్యక్తం చేసుకున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ గారు ఉన్నారు. సార్, ఏంటి సార్ ఈరోజు నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా మా పార్టీ ఆదేశాలు ఏమిటంటే, ఏవైతే ప్రజలకు వ్యతిరేకంగా జీవోలు ఇచ్చారు ఈ మధ్యకాలంలో, ఆ జీవోలన్నీ కూడా దొంగచాటుగా ఇస్తున్నారు. ప్రజలకు కూడా తెలియదు. ఉదాహరణకి ఈవేళ భూరక్షణ చట్టం అని తెచ్చారు. అది అన్యాయంగా ఈవేళ న్యాయవాదులు ఎంతోమంది ధర్నా చేస్తున్నారు ఈ చట్టాన్ని రద్దు చేయమని. ఈవేళ మనకు ఒక ఊరట కలిగించే అంశం ఏమిటంటే, హైకోర్టు ఈవేళ ఆ చట్టాన్ని స్టే చేసింది. ఇది మీరు అమలు చేయొద్దు అని. అందువల్ల ఈ చట్టాల తాలూకా కాపీలన్నింటినీ కూడా, జీవో కాపీలన్నింటినీ కూడా మా పార్టీ అధిష్టానం ఈ భోగి మంటల్లో తగలవేయండి, ప్రజలకి తెలియజేయండి నిరసన అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన మీదట ఈరోజు మరి భోగి మంటల్లో ఆ జీవో కాపీలు తగలబెట్టాం. సార్, ఇది రాష్ట్రంలోని కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంగన్వాడీలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వాళ్ళ ఒక ఆవేదన ఉంది. అది 100% నిజం అండి. సుమారు ఈ వేళకి బహుశా 25 రోజులు దగ్గర అయిందండి. ఈ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ధర్నా చేసి మొదలుపెట్టి కనీసం వాళ్ళకు హామీ ఇచ్చి వాళ్ళు 20,000, 26,000 అడిగారు జీతం. పోనీ ఇదిగో ఇప్పుడు ఒక 3,000 పెంచుతున్నాం, 3,000 మీకు హామీ ఇస్తున్నాం అని చెప్పి, అసలు నిజమైన నాయకుడు అయితే ఎలక్షన్లో ఎవడు కూడా ఇలా చేయడు, ఏ ముఖ్యమంత్రి కూడా. వాళ్ళని ఒప్పించి నచ్చజెప్పి ఈవేళ దేశ చేయొచ్చు. కానీ కేవలం ఒక అహంకారం, ఇందాక చెప్పాను, ఒక అహంకారమైన ఒక హెడ్కి అధికారం మదవెక్కి ఉన్నాడు. అతనికి మంచి ఏదో చెడేదో తెలియకుండా అతనికి నచ్చిన విజయం ఏదైతే ఉందో దాన్ని చేసుకుంటూ పోవడం తప్పితే ఓ మంచి చెడు ఆలోచించకుండా ఇంతమంది ఈ కుటుంబాలని, పేదవాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చాడు. మరి మీరు నిన్న కాక మొన్నే మున్సిపాలిటీ మరి కార్మికులు వాళ్ళని కూడా లక్కీగా ఏంటంటే, ఇక విపరీతమైన రాష్ట్రం అంతా అన్ని టౌన్లో గోల అయిపోతుంది కాబట్టి వాళ్ళని ఎలాగైనా ఒప్పించాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఒక 2 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చే జీతం నెమ్మదిగా మిగతా తర్వాత అమలు చేస్తామని వాళ్ళు ఒప్పించి ఆ దీక్ష విరమింపజేశారు. అట్లా వెళ్ళి చేయొచ్చు కదా. అందువల్ల మేము కోరేది ఏమిటంటే, ఇటువంటి ప్రజలందరూ కూడా, మొన్న సర్వశిక్ష అభియాన్ ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు, వాళ్ళకి జీతాలు లేవు, వాళ్ళని కూడా పాపం రోడ్డు మీద పడేశారు. ఇలాగ అందరూ కూడా ఆ వేళ మీరేం చెప్పారు, మేము రాగానే ఎక్కడైతే టెంపరీ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పారు. మీరు ఎవరిని చేశారండి? ఒక్కరిని చేశారా? కేవలం మీరు ఏదో కొత్త వ్యవస్థ పెట్టుకొని ఏ సచివాలయాలను పెట్టారు, అందులో కూడా మీ ఇష్టం వచ్చినట్టు ఉద్యోగాలు వేసుకొని అందులో అందరినీ కూడా 2 ఏళ్ళు పోయిన తర్వాత పర్మనెంట్ చేస్తామని చెప్పారు. ఇవాళ సగం మందిని పర్మనెంట్ చేయలేదు. మీకు ఎలిజిబిలిటీ లేదు, మీకు అలా ఆకాయితం లేదు, ఈ సర్టిఫికేట్ పనిచేయదని చెప్పి సగం మందిని రిజెక్ట్ చేసి సగం మందిని రెగ్యులర్ చేశారు. జీతం కూడా పాపం ఎంత అంటే ఇంకొక 10,000 పెంచారు. ఎంత అన్యాయం అండి. ఈవేళ 10,000, 15,000 వాడికే రేషన్ కార్డు, ఈ స్కీములు గీములు ఇవ్వట్లేదు. మరి వాళ్ళకు కూడా సామాన్యులే ఆల్మోస్ట్ వాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా ప్రజలు దించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సార్, ఇది వచ్చే ఎన్నికల ఎలా ఉండబోతుంది మీ కూటమికి, అదే జగన్కి పార్టీకి? డెఫినెట్గా ఈవేళ మీరు ప్రజల యొక్క, మీరు ఏ సెంటర్లో అయినా సర్వే చేసి సరదాగా ఎవరినైనా పంపిస్తే, బాబు మేము చాలా తప్పు చేశాం బాబు, మేము ఒక ఆటోలో కూర్చున్నప్పుడు 4 కూర్చుంటే 4 అడిగితే 3 వెంటనే ఎప్పుడు ఎలక్షన్లు వచ్చే అతను దించుదామా అని చూస్తున్నారండి. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని కూడా గండి బాబ్జీ అంటారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రామ్.